పొలానికి నీళ్లు బంద్ పెడితే ఏమైతుంది? 4 రోజుల పంట మొత్తం ఎండిపోతుంది. బండి టైర్ల గాలి తీసినామనుకో ముంగటికి పోతుందా? పలానా దుక్నం వస్తువులు కొనొద్దని గిరిగీసుకుంటే దందా లేకుంటే ఏమైతుంది? ఊరికి రాస్తా బంద్ పెడితే ఎట్లా పోతారు? ఇంటికి పిల్లర్లు గూలగొట్టినామనుకో బంగ్లా నిలబడుతుందా? అంటే కొన్ని మాటల డైరెక్ట్ కొట్లాడాల్సిన పనిలే జరంత ఈకమతి వేస్తే చాలు దుష్మన్కు చెమటలు పట్టియొచ్చు. యుద్ధం కంటే ముందే దెబ్బ మీద దెబ్బ పడుతున్నది పాకిస్తాన్ కు. నొప్పి తెలియకుండా మన దేశం రప్ప రప్ప అంటిస్తున్నది. మళ్ళా ఆ దేశంకెళ్ళి మన కాడికి ఓడలు రావద్దు, మన అటు పోవద్దు. ఇండియాకెళ్ళి వాళ్ళకి సరుకు సౌదా పంపేది లేదు, అటుకెళ్ళి ఇటు దించుకునేది లేదు. పోస్టులలో ఉత్తరాలు రావద్దు, పార్సిల్ పంపొద్దు. ఆల్రెడీ సింధు నది నీళ్ళు ఆగబట్టినాం, బోర్డర్ల గేటు బంద్ పెట్టినాం. మన మీదకెళ్ళి విమానాలు ఓనిస్తలేము. చుట్టూ రౌండ్ అప్ చేసి చేతులు కట్టేసినట్టే అయిందనుకో రాదు. ప్రధానమంత్రి మోడీ సారు మళ్ళొక పారి వార్నింగ్ ఇచ్చిండు. 11 ఉగ్రవాదిని పట్టుకుంటాము, ఊహించని శిక్షలు వేస్తాము, అలా సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఇడిచిపెట్టాము అనుకొచ్చిండు. We are committed to take firm and decisive action against terrorists and those who support them. వద్దురా నాయన, ఇండియా తోటి పెట్టుకోకు, ఇంకింత ఆగమైతావని దునియా దేశాలన్నీ పొట్టు తిరుతున్నా పాకిస్తాన్ వాడు మళ్ళా మిసైల్ టెస్ట్ చేసిండు. 450 కిలోమీటర్ల దూరం టార్గెట్ ను కొడుతుందట ఇది. మనోళ్ళే మూకుటలేరు. ముందే యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, క్షిపణిలు, ఓడలు అన్ని రెడీ చేసి తయారుగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ పర్మిషన్ ఇచ్చింది ఆర్మీకి. మంచి ముహూర్తం పెట్టి మన తడాక ఏందో చూపించుడేనట. మొన్ననే చూపించిన మన బలగం ఎంతుందో. మన దాంట్లో సగంలో సగం కూడా లేదు వాళ్ళకు. ఆర్మీ కోసం నిరుడు 7,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటే ఎన్ని అతాలు ఉన్నాయో చూడండి. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ అండ్ టార్గెట్ ఏంటి చూజ్ చేసుకుంటారు. ఆప్షన్స్ చాలా ఉంటాయి, టార్గెట్లు చాలా ఉన్నాయి. ఇక కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పాకిస్తాన్ పోయి యుద్ధం చేస్తానికి నేను రెడీ అంటున్నాడు. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ. ఏం మజాక్ చేసినట్టునో సారు అంటే లేలే మోడీ అమిత్ షా ఓకే అంటే బాంబులు పట్టుకొని పాకిస్తాన్ మీదకి పక్కా పోతా నవ్వట్టే. ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ. ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ,